నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతునివ్వాలని, అలానే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలు ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని 26వ డివిజన్ విక్రమ్ నగర్లో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి కోరారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి, 26వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్కే బాబు, 26వ డివిజన్ కన్వీనర్లు ఎం గంగిరెడ్డి, ఎస్కే కరీముల్లా, ఎస్కే సందాని భాష, వి సురేంద్రబాబు, ఏ పెంచలయ్య, సత్యం, మైనారిటీ నాయకులు ఎండి హసీనా, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విక్రమనగర్ 26వ డివిజన్లో విక్రమనగర్ సిసి సుబ్రారెడ్డి గారి లేఅవుట్లో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ పేదలందరూ నివసించే ఏరియా ఇది. విక్రమనగర్ అంటే నిత్యం పనులు చేసుకొని వాళ్ళ జీవితాలను గడుపుకునే విక్రమనగర్ ఇది. వాళ్ళందరూ కూడా జగనన్న గారి సంక్షేమ పథకాల్లో లబ్ధి పొంది ఉన్నారని వాళ్ళకు చెప్తూ జగనన్న గారిని ఆశీర్వదిస్తాం, ఆయన ప్రభుత్వానికి అండగా నిలబడతామని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసే అభ్యర్థుల్ని మీరు గతంలో మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలను మర్చిపోయి ఈరోజు కొత్త మేనిఫెస్టోలు చదువుతూ వస్తున్నారు ప్రజలను మోసం చేసేదానికి. గతంలో పేద ప్రజలకి 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్పిన ఆ యొక్క మేనిఫెస్టోలు ఒకసారి మీరు తెచ్చి, మంచివారు, వ్యక్తిత్వం ఉన్నవారు, ఆ మేనిఫెస్టోలో ఏ ఒక్కటన్నా గతంలో తెలుగుదేశం పార్టీ పేదలకు చేసిందా అని చెప్పి కొత్త మేనిఫెస్టో చదవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.